3 to 4 hours నుంచి వెయిట్ చేస్తున్నాం, అది బయటికి వస్తే చూద్దాము అని. ఫస్ట్ ఆ చెట్లలో ఉండే మాకు పక్కకున్న బ్రదర్ వచ్చేసి అడిగాడు అసలు అది ఏనుగు అంటే నేను నమ్మలేదు, అది నేను కోతులు అనుకున్నా ఫస్ట్. ఏనుగు ఎలిఫెంట్ ఈడ పోతుంది ఇక్కడ పోతుంది, ఇక్కడ ఈ చెట్టు కనబడకుండా పోతున్నా నీ గుద్ద. అది అక్కడ కంచేసి రాకుండా ఉందా నిజంగా? ఖచ్చితంగా పోతుంది ఇక్కడ. ఇక ఆ పెద్ద ఇది కాకుండా దీని నాకు స్ట్రేట్ ఆడడం చూడు, ఆడ చెట్టు పోతుంది. అలాగే ఒకటిసారి పెద్ద పులి రావాలి. పులిరా పులిరా అమ్మనే పులిరా అని సాంగ్ వస్తుంది. అగ్గ చెట్టు అవుతుందా? అగ్గో ఆ చెట్టు ఎందుకు కూతుంది చెప్పు. మొత్తం పోతిని పట్టుకొని చెప్పు ఎందుకు కూతుంది ఆ చెట్టు చెప్పండి, దానికి నేను కూడా అవుతుంది. పోతిని పట్టుకొని ఏనుగంటున్నా మళ్ళీ పోతేనాది కోతిని పట్టుకొని కోతి అంటే అది కనబడుతుంది కన్నా కొంచెం. ఇక్కడ అడుగులు పెద్దగా వస్తుంది సౌండ్ చూడు. కోతి అంటే పెద్ద సౌండ్ రావు. అక్కడ ఇక్కడ వచ్చింది చూడు బాబోయ్. అగో కోతి అంటే పెద్ద అడుగులు వేస్తుందా వాళ్ళు? అగో ఇక్కడ రావాలి మీరు, ఇటు నుంచి వెళ్ళాలా బాబు? అది ఈయనకేనా? పులే ఇది అంత పెద్ద ఫారెస్ట్ అది. మనిషి ఉండాలంటాడు. ఇటు వస్తుంది రండి. ఇస్తాయి కానీ పులికి లేదు ఏంటన్నావు? ఏమి కాదు ఒకటి కాదు బాబు, 2-3 ఉన్నాయి. ఒకటి కాదు 2-3 పులిలాగా ఉంది అది. పులిలాగా ఉంది ఇట్లా. ఎందుకు కాదు పులి జాగ్రత్త. నేను పోతా టికెట్ అప్పుడు అర్జెంట్ చూసుకుంటుంది. నువ్వు పోతే తమాషా దాబిట అక్కడైతే ఈ సమ్ జంతువు అయితే ఉంది. వీడికి వచ్చింది వాళ్ళు. ఇక ఆడొకటి ఇదొకటి ఇగో. అదే అది ఏం కాదు బ్రో, అది ఎన్నో ఉన్నది. లైన్కి వస్తున్నాయి అగ్గో పంది, అడిగి పందులు. వారిని అమ్మ అడిగి పందులు బ్రో పోతున్నాడు. ఈ తెల్లది నీ గుద్ద ఏనుగులు గంతనే ఉంటాయా? ఇట్లా వచ్చినాయిదా? అవి వెళ్ళిపోయినలే కానీ నడుచుడికి అరే అవు చాలా ఉన్నాయి, మంది ఉన్నాయి. అదన్నా నీకు ఏనుగులకి అడవి పందులు తెలియదా అన్న? లేదు చెట్లు అది గుంత ఉంది, వాళ్ళు చెట్లు పెద్దవి అయ్యి అది చూసుకో, చిన్నవి కావచ్చు. ఇగో ఇన్ని ఉన్నాయి చెట్టుకు కనబడుతుంది. ఏ చాలా ఉన్నాయి ఇగో, చాలా ఉన్నాయి. 5 ఏనుగులు లెక్కెట్టేవా? అదేంటి అదేంటి చిన్న ఏనుగులు, అంత చిన్న ఉంటాయి పిల్లలు. పెద్దవి ఇటు ఎదురుగా వెళ్దాం దా, ఎదురుగా అన్న. అడవి పందులు అన్న, అడవి పందులు అన్న. మర్చిపోయినా అవో చూడ చూడకలా అమ్మని అమ్మ ఏని అన్నావో అక్కడ ఉంది. అవో ఏని అవో పోతానే అటు పోతున్నాయి అవి తింటున్నాయి, అవి తింటున్నాయి. ఇక్కడ దాకా వస్తున్నాయి బాబు. అలా నువ్వు కామెడీ చేసినావు, నువ్వు మొత్తం బాగా. ఆ చెట్టు అంతా కోతికి అంత ఊగవు.
ఇది వస్తే బాగుంది. బాగా చేయకండి, వస్తాయి వస్తాయి. వెళ్ళిపోతాయి అవి రావు. ఎలిఫెంట్స్ అరే మెల్లగరా. అన్నా ఆడికి వెళ్ళిపోవా? ఏం మళ్ళీ వస్తున్నాయి. మనం చూస్తే భయపడతాయి రావు. దగ్గరకు వదమా? వద్దు కనబడుతుందా? ఓ తొండగా కనబడుతుంది నాకు. ఇక్కడ చూడగా ఇక్కడ కనబడుతుంది కదా. నీ కెమెరా ఏమైంది బ్రో? నీ ఫోన్ వచ్చి ఫోన్ తీయచ్చు కదా. కాదు బ్రో, అంత దూరం ఏనుగులే. నీ ఫోన్కి రాకపోతున్నా. ఏనుగులేగా నాకు అదే భయం అయింది. బస్తు కనిపెట్టినావు పోయి నువ్వు. ఏనుగులు ఆ లొకేషన్స్ లో నిజంగా అడవిలోంచి వచ్చినటువంటి ఏనుగులు ఇవి. దయచేసి చూడండి, ఇగో ఏనుగులు ఇవి లైవ్ లో ఇప్పుడే అడవిలోంచి వస్తున్నాయి. మాకు చాలా భయంగా ఉంది, అయినా ధైర్యంగా వీడియో తీసుకున్నాం. ఏమైంది చూడు నోట పెట్టినట్టు. నిజంగానే భయం అవుతుంది. ఏంది బ్రో? నా కెమెరాలో ఏనుగు కనిపించట్లేదు బ్రో. నా ఐఫోన్ కూడా కెమెరాలో ఏనుగు కనిపించట్లేదా? అయితే ఏనుగు దగ్గరికి వెళ్ళి నువ్వు అప్పుడు ఏనుగు చోటుకి వెళ్తే కనపడుతుంది ఏనుగుడి కెమెరాలో. రాని కొంచెం బయటికి వాడు భలే కనిపెట్టావా బా. నువ్వు కోతి అన్నావు ఫస్ట్ కెర్రా, నేను చూపిస్తా కోతి అయ్యేదిగా. ఏమైందన్న చూడవా నువ్వు? కాదన్నా, ఇందాక అందులోకి వెళ్ళినప్పుడు నాకేమన్నా ఫోన్ అరవకండి అంటే పిల్లలు ఏముందేమో ఇది పక్క వస్తుందని. నాది గొర్రెలా ఉంది అన్న, వైట్ కలర్ ఉంది. అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి, అట్లా భయపడద్దు. అని కాదబ్బా, కాదు ఏనుగు ఒకటి, ఇంకోటి కూడా ఏదో తెల్లది కూడా ఉంది, గుర్రమే ఉన్నట్టుంది. ఏనుగులే, మొత్తం ఏనుగులే. మేము యాక్చువల్లీ అక్కడ చిన్నగా చూస్తున్నాం షూట్ గ్యాప్లో. సో చూస్తే అక్కడ సౌండ్ వచ్చింది, ఏంటని చూస్తే వేణుగుల సౌండ్ వచ్చింది. చూసాము, వేణుగులు కనిపించాయి. సో కాకపోతే మేము ఈరోజు ఒక తప్పు ఏం చేసామంటే, వేణుగులు ఎక్కువ చూడడం వలన అవి వాస్తవంగా ఏ జంతువు అయినా కూడా మనం ఎంత భయపడతామో దాన్ని చూసి ద సేమ్ టైం రెట్టింపు అది ఇంకా ఎక్కువ భయపడుతుంది. అది ఎంత బలమైంది, పులి కావచ్చు, ఏనుగు కావచ్చు, ఏదేమైనా. అది ఈరోజే నాకు అలా అనిపించింది. ఏనుగు వచ్చే దారిలో మేము దానికి ఎదురుగా ఉండి చూడడం వల్ల ఒక 4-5 ఏనుగుస్ అన్ని స్టాప్ అయిపోయి 1-2 అవర్స్ నుంచి అక్కడే స్టే చేస్తున్నాయి, ఇటు రావట్లేదు. సో లక్కీగా ఇటు వెళ్ళాలంటే మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము చూసినట్టు ఉంటుంది, అవి కూడా హ్యాపీగా వెళ్ళినట్టు ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ నుంచి ఇటు వెళ్తే వాటర్ ఉంటాయంట. సో అందుకని ఆ వాటర్ కోసం రెగ్యులర్గా 1-2 టైమ్స్ ఖచ్చితంగా వెళ్తాయంట ఈ వేలో. సో అందు గురించి మేము కూడా చూసాము, ఇంకా మనస్ఫూర్తిగా ఫుల్గా చూడాలనేది ఆశతో ఉన్నాం. సో థ్యాంక్ యూ. పరుగు ఎవరు పరా నీకు పనిచేస్తారా? జాగ్రత్త. నేను పరిగే సిద్ధం పైకే సాయి పరిస్తే బాడీ పడిపోయడానికి కష్టం. ఇదేకెత్తా నేను అదో అక్కడ ఆకులు అక్కడ ఉంటుంది. నేను చెట్టెక్కలబ్బా, చెట్టెక్కి ఇష్టగా నా ఓ ఆతిరామ్ బాబాజీ ఇధర్ आओ. ఫ్రెండ్స్ ఇది రావు అంటే ఇవి న్యాచురల్గా అడవిలో పెరిగినవి అయితే తెచ్చుకునేవి కావు. దానికేమి అది ఉండదా, జాలి దయ ఉండవా? ఓ ఆతిరామ్ బాబాజీ
పొట్ట కెమెరాకి అట్లా వస్తాయి నాకు తెలిసి అది అవతల ఈ చెట్టు అవతల నుంచి వస్తాయి అవతలకి వస్తాయి. താഴെ സാധാരണ കാണാതെ കയറി വന്നല്ല കയറി ഇതിലൂടെയാണ് പണിയെ ഏതാണ്ട് കടിച്ചോടി തിന്നുകൊണ്ടിരിക്കുക. ఇదే దాని మార్గం. ఏనుగు మామ ఒక్కటి కాదురా బాబు. ఏంటిది మామ? ఏనుగు మామ. అవునా మామ? నీ దాంట్లో కొంచెం మామ. అరే ఈ డిపార్ట్మెంట్లోకి ఇన్ఫార్మ్ చేస్తే ఏమన్నా ప్లాన్ చేసుకుంటాము. ఒకటే ఉందా? అవి అరే అడవి ఏనో మాటలు చూసింది మామ, ఐ కాంటాక్ట్ ఇచ్చింది మామ. ఎక్కడికైనా ఉండదు నీకు. నాకు అవుపిస్తుంది. హైట్ చల్లగా ఉండదు అమ్మ అడుగుతుంది. అటు ఫేసింగ్ ఉంది అటు మనలకి. అరే పెద్దది మామ. రాజు ఉంటుంది యూత నుంచి అయ్యా జాగ్రత్త అయ్యా. ఎలిఫెంట్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చూసా అక్కడ కనబడ్డు. సగపడదే ఏం మయాన్ ఉన్నాయి ఇక్కడ. ఎమ్మడి పడితే చచ్చిపోతాం. బయటికి పోతాడు కదా. అంతే మనకే ఇక్కడ ఉన్నాయి అన్ని ఇక్కడ ఉన్నాయి. బయటకు వస్తుంది. వచ్చేసింది ఇక్కడికి. ఇదిగా ముందు ఒకటి వచ్చింది. ఇది ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి ఎక్కడ బ్రో? ఎక్కడ బ్రో ఇప్పుడు ఆ ఎలిఫెంట్ వచ్చి ఈ కెమెరా ముందు ఓ అంటే కూడా దాంట్లో కనబడదు.
కెమెరా కనిపించదన్నా బాగా కనిపించా సరే నువ్వు బాగా దూరంగా ఉంటారు ఇక్కడ రండి గీతా గారు గంగాధర అన్న ఏనుగులు 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 ఇదే మేడం ఈ చెట్టు కదులుతున్నా మొత్తం అదే ఇక్కడే మేస్తున్నాయి ఇదే మేడం 5 ఇదే మేడం వస్తున్నాయి ఇదే వస్తున్నాయి పొయ్యి ఇదంతా ఇదంతా అక్కడే మేస్తున్నాయి ఇదే ఇక్కడ రండి కడిపోతున్నాయి అట్టని లేలే ఇక్కడే ఉంది ఇదే మేడం బాడీ పోతుందన్న కదులుకుంటా వస్తుంది ఏమో అక్కడ లోయ ఉన్నదన్న అందుకే రావట్లేదు అక్కడ లోతున్నది మమ్మ అందుకే రావట్లేదు ఇదే వస్తుంది అదిగో అదిగో రావన్నా రావు వస్తాయి నెక్స్ట్ ఇటే వస్తుంది సౌండ్ అవుతుంది మొత్తం చెట్టు కొద్ది ఇట్లా అనేది ఎలిఫెంట్స్ ఇదిగో అదే అన్న ఏం పోతే పోతుంది జాగ్రత్త రెడీగా ఉండు రన్నింగ్కి వెళ్ళిపోయింది అది ఇంకే ఇదిగో ఎదురు నిలబడి ఆకుల నుంచి అద్దుగా వచ్చింది ఇంకో ఇయర్ వచ్చింది మూడు ఉన్నాయి 4, 5 ఉన్నాయి ఊడి ఆ హోటల్ వండితే
సౌండ్ చేయకరన్నా ముందు కావాలనుకుంటాను కానీ మనం భయపడుతున్నాయి కదా మేడం వచ్చేటి పాపం వచ్చేటి ఇది చిన్న గున్న వెనకటి పాపమ్మ ఏం తినలేనట్టుంది బక్క చిక్కిపోయినాయి చూసారా ఏనుగులు షూటింగ్ వచ్చాము మాకు ఏనుగులు కనిపించాయి ఇక్కడ ఓకే అవి ఉండవు పట్టుకొని సాగుతుంటే వెనక దాన్ని పట్టుకుని వేస్తే మనము సాగుకోవచ్చు మంచిగా తిండి పెడితే లాగా వస్తాయి సన్నగా ఉన్నాయి బకెట్ లైఫ్ ఎక్కువ వచ్చింది పైకి హ్యాపీ హ్యాపీ బాయ్ నాకు ఎందుకో దగ్గరికి వెళ్దాం ఇక్కడ దాకా వెళ్దామా మేడం అసలు మేడం ఇది మేడం రండి మేడం మా దగ్గరికి వెళ్ళి హాయి చెప్పదు డేంజర్ అంట పోలే ఓకే ఓకే ఉరుకుతాడు థియేటర్ కంటిన్యూ రావు నా తెలిసి రావాలి భయపడే రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆడి పని అనేసరికి నాకు మొత్తం రివైజ్ అయింది. కిషోర్ అన్న చెప్పిన మాటలు అన్నీ ఇట్లా గుచ్చితే ఇట్లా వచ్చేస్తుంది అంతా రివైజ్ అయింది సండమని. సార్లు నేను ఉంటారు కదా ఎందుకు అడిగిపోయింది ఏనుకంటే నువ్వు అడిగి భయపడవా? ఫస్ట్ నువ్వు ఆడిపోయింది అన్నావు, దాని తర్వాత ఇంకొద్దులే బాబు చూడండి అనుకో. దీన్ని ఎవరైనా రికార్డ్ చేస్తారా అద్వికన్నా? చేస్తాడు అది మొత్తం యూట్యూబ్లో సెలబ్రిటీలు అయిపెట్టారు మనం. అలాంటి పెట్టుకుంటాడు నీది సిచ్యువేషన్ ఎలా అడవుల్లో షూటింగ్ వెళ్ళాం అక్కడ ఏం జరిగింది అక్కడ వాన കുറച്ച് മറ്റെല്ലാം ക്ലീൻ ആക്കിയെന്ന് പറഞ്ഞത് രണ്ട് ലോറിക്ക് അങ്ങോട്ട് സാധനം വന്നിട്ടുണ്ട്. ഇപ്പോൾ വേറെ രണ്ട് ലോറിക്കാണ് സാധനം. അപ്പോൾ അവർ പറഞ്ഞ് അവർ 8 വെച്ചാണ് അവരുടെ പണി സമയം. പോട്ടെ പോട്ടെ അതാ ഞാൻ പറഞ്ഞു അവിടെ ചോദിച്ചിട്ട് അവിടുത്തെ കഴിഞ്ഞ് വേറെ പുതിയ ഓടം അതെല്ലാം ക്ലീൻ ചെയ്തെന്ന് പറഞ്ഞു. ഇതെല്ലാം സ്കൂളിൽ ആന വായിച്ച് വണ്ടിയെ കൊണ്ട് പോട്ടെ ഉള്ളിൽ വരുന്നു പോട്ടെ അങ്ങോട്ട് പോട്ടെ. ఈ భాష പറഞ്ഞേ
కాదు వీళ్ళందరూ ఎక్కితే వస్తుంది అది లేకపోతే రాదు సార్ വണ്ടിക്ക് അപ്പുറത്ത് വയ്ക്കും വണ്ടി കാണാൻ ഇതിൽ പാസ് ചെയ്യും വണ്ടി അപ്പുറത്ത് വയ്ക്കും ഇതിൽ പാസ് ചെയ്യും നമുക്ക് ശരിയില്ല നമ്മൾ വളർന്നു ആ സൈഡിൽ പോയി അവിടെ ഇതിൽ നിങ്ങൾക്ക് കാണാമല്ലോ ഇല്ല വരും നമ്മൾ വളർന്നു വണ്ടി അപ്പുറത്ത് വരും ആൾക്കാരൊന്നും വളർത്തില്ല നമ്മൾ വളങ്ങി ട്രെയിൻ പോലെയാണ് സമയത്ത് അത് തോന്നുമ്പോൾ പോകണം നമ്മളെക്കാളും స్మోక్ ఆపండి അത് ക്രോസ് ചെയ്യുമ്പോൾ എടുക്കാന്ന് പറഞ്ഞു సైలెంట్ క్రోసింగ్ സിഗ്നൽ പിടിച്ചത് పిల్లలు అందరూ వేటగాళ్ళు ఉన్నారు నడు ఒక ఆట ఆడిద్దాం అని చెప్పి తీసుకొచ్చి ఖరాబ్ చేస్తున్నారు ఒక్కటే వరకు పిన్ డ్రాప్ సైలెంట్
ఆయనకి తెలియదు. హలో అవును అదే बस कडे लीगडे నాకేనన్నా వెనక్కి వచ్చేయండి మీరు. సంతోష్ మంచిగా వెనక్కి వచ్చేయండి. Closing time over.